మా ఫ్రెండ్స్ లో ఇద్దరు ముగ్గురు కల్కి సినిమా చూసి వచ్చాక అసలు ఆ క్లైమాక్స్ అర్థం కాక చాలా మంది మూవీ ఫ్లాప్ అనేస్తున్నారు. అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో అండ్ బయట ఎంతమంది ఉంటారో మనకు తెలియదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం క్లారిటీగా ఈ వీడియోలో అసలు క్లైమాక్స్ ఏం జరిగింది, అసలు ప్రభాస్ గారిని ముందంతా భైరవ అని లాస్ట్ లో కర్ణుడిగా చూపించారు ఎందుకు, అసలు కర్ణుడు మహాభారతంలోనే చనిపోయాడు కదా, మళ్ళీ పుడతాడా వచ్చే జనరేషన్ లో, అండ్ అంతేకాదు అశ్వత్థామ గారు ఇప్పటికీ బతికే ఉన్నారా, బతికుంటే ఎక్కడున్నారు, అండ్ రావణాసుడు గారు అప్పట్లో చనిపోయి వచ్చే జనరేషన్ లో సుప్రీం గా పుట్టబోతున్నారా, ఇలాంటి డౌట్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో నేను క్లారిఫై చేయబోతున్నా. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఛానల్ కి కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ వేసేయండి మామ. ఇంకెటువంటి సోతి లేకుండా వీడియో అయితే మొదలు పెడుతున్నా. ఫస్ట్ గా కర్ణుడు మహాభారతంలోనే చనిపోయాడు కదా, వచ్చే జనరేషన్ లో మళ్ళీ పుడతాడా అన్న క్వశ్చన్ అందరికి వస్తుంది. ఇది మహాభారతం కాదు మామ, జస్ట్ నాగ్ అశ్విన్ గారు మహాభారతాన్ని మిక్స్ చేసి తన సొంతంగా క్రియేట్ చేసుకున్న ఒక స్టోరీ. అండ్ భైరవ క్యారెక్టర్ ని కర్ణుడితో పోల్చడానికి గల రీజన్స్ ఏంటి అన్న పాయింట్ కి వస్తే, మీకు తెలుసో లేదో కర్ణుడు తన రథం ని ఎవ్వరు చేయి పెట్టినా ఊరుకోడు, అంత జాగ్రత్తగా చూసుకునేవాడు. అండ్ అంతేకాదు తనకి ఎదురుగా ఎంత పెద్ద సైన్యం ఉన్నా సరే ఈజీగా ఓడించేసేవాడు. కానీ మహాభారతంలో తను ఒక అధర్మం సైడ్ ఉండడం వల్లనే ఓడిపోయాడు గానీ అసలు ఒక్క యుద్ధం కూడా ఓడిందే లేదు. అండ్ ఇప్పుడు భైరవ క్యారెక్టర్ విషయానికి వచ్చినా అంతే మామ, తన వాహనమైన బుజ్జి మీద ఎవరైనా చెయ్యేసినా ఏం చేసినా అస్సలు ఊరుకోడు. అండ్ అంతేకాదు తన ఫైట్స్ అన్నిటిలో కూడా ఒక్క ఫైట్ కూడా ఓడిందే లేదు తన కెరీర్ లో. సో అలా రిఫరెన్స్ చేస్తూ ఒకవేళ కర్ణుడే వచ్చే జనరేషన్ లో పుడితే భైరవలా పుడతాడని నాగ్ అశ్విన్ గారు మనకు చెప్పాలనుకున్నారు మామ. అండ్ వచ్చే జనరేషన్ లో కూడా అశ్వత్థామ గారు నిజంగానే బతికుంటారా అన్న పాయింట్ కి వస్తే అఫ్ కోర్స్ బతికుండొచ్చు, ఎందుకంటే మహాభారతంలో తనకు ఒక శాపం పెట్టారు, అది అందరికీ తెలుసు. సో ఆ శాపం ఉన్నంత వరకు కూడా 100 సంవత్సరాలైనా ఈజీగా బతికేస్తారు మామ. అండ్ రావణాసుడే మళ్ళీ పుట్టాడు, అదే సుప్రీం అని చాలా మంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అదైతే రాంగ్ మామ, ఎందుకంటే రావణాసు మళ్ళీ పుట్టే అవకాశం అయితే అస్సలు లేదు. బట్ ప్రతి జనరేషన్ లో కూడా ఏదో ఒక దృశ్య శక్తి పీడిస్తూ ఉంటది. అలాంటి దృశ్య శక్తి ఒకవేళ వచ్చే జనరేషన్ లో వస్తే ఎలా ఉంటది ఆ క్యారెక్టర్ అన్నది డిజైన్ చేసుకొని మరి సుప్రీం గారి క్యారెక్టర్ ని మన కళ్ళ ముందుకు తెచ్చేలా చేశారు నాగ్ అశ్విన్ గారు. అలాంటిది రామాయణంలో రావణాసుడే ఈ సుప్రీం అంటే అస్సలు నో ఛాన్స్ మామ, అది మీ అప్పుహే. అండ్ కమల్ హాసన్ గారు శిరం దొరకకుండానే ఎలా అలా మారిపోయాడని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి మామ, ఎందుకంటే కాంప్లెక్స్ కి కొంచెం హెడ్ అయిన అతను వెళ్ళి సుప్రీం కి సిరం దొరకలేదు, ఈ 1 డ్రాప్ మాత్రమే కేవలం దొరికిందని సారీ చెప్తే సుప్రీం అది చూసి తీసుకొని తనలో తను ఆ సిరం ని ఇంజెక్ట్ చేసుకొని చాలా బలవంతుడిగా మారతాడు. ఎంతలా అంటే కృష్ణుడు అప్పుడెప్పుడో చెప్తాడు, ఈ బాణాన్ని దేవుళ్ళు తప్ప ఇంకెవ్వరు కూడా టచ్ చేయలేరు, ఎత్తలేరని. అలాంటి బాణాన్ని ఎత్తేసే పవర్ వస్తుంది మన సుప్రీం. ఇంకా మీరే ఊహించుకోండి పార్ట్ 2 లో సుప్రీం గారు ఆ శిరం కోసం ఎంతలా పోరాడతారో అన్నది. అండ్ అంతేకాదు వచ్చే జనరేషన్ లో కర్ణుడు పుట్టాడంటే దానికి తోడు అర్జునుడు కూడా పుట్టే ఉంటాడు. సో పార్ట్ 2 లో విజయ్ దేవరకొండ గారు మాక్సిమం ఉండొచ్చు అంటున్నారు. అండ్ అంతేకాదు ఒకవేళ ఉన్నా సరే ఇలా 2 minutes క్యారెక్టర్ కాకుండా 20 minutes డ్యూరేషన్ ఉండేలా చూసుకుంటారంట. ఇక ఈ న్యూస్ తో విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి అనుకున్నా. సరే గానీ మరి కల్కి సినిమా పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అండ్ క్లైమాక్స్ తో సహా ఈ సినిమా ఎంతమందికి అర్థమైంది అన్నది కామెంట్ లో తెలిపి, అండ్ ఛానల్లో కంటెంట్ ని చూసి కంటెంట్ నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.